ఓకే అండి, ముందు వీడియోలో అయితే చికెన్ కుక్ చేస్తున్నానని చెప్పాను కదా. చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా కుక్ చేసుకుంటున్నానో ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ని చాలా శుభ్రంగా కడుక్కోవాలి. నేను చాలా శుభ్రంగా కడుక్కుంటాను. ఎలా అంటే ఒక 5-6 టైమ్స్ లాగా కడుగుతాను చికెన్ని. ప్రతి దాని మీద ఉన్న లేయర్ కూడా తీసి నీట్గా కడుగుతాను అనమాట. దాని మీద జెల్లీ టైప్ లేయర్ వస్తుంది, సో దాన్ని కూడా తీసి కడుగుతాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే దానిలో ఉప్పు, కారం, ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి లాస్ట్లో అల్లం వెల్లుల్లి చట్నీ వేసి బాగా కలిపి పెట్టుకొని ఒక మంచి స్మెల్ టేస్ట్ వస్తుంది అనమాట దానికి, చికెన్కి. అప్పుడే దాన్ని చికెన్ లెగ్ పీసుల మీద 3 స్ట్రైప్స్ అయితే పెడుతున్నాను నేను, మసాలా బాగా వెళ్తుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని, నెక్స్ట్ టొమాటోస్ని అయితే కట్ చేసుకొని, ఫస్ట్ ఆయిల్ని హైలో పెట్టుకొని మరిగించుకున్న తర్వాత మనం దానిలో ఆనియన్స్ అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి రాగానే మనం దానిలో టొమాటోస్ వేసేసుకోవచ్చు. టొమాటోస్ కొంచెం రోస్ట్ అయిన తర్వాత దానిలో చికెన్ని కలిపిన మసాలా విత్ చికెన్ని వేసేసుకోవచ్చు. నెక్స్ట్ దాన్ని కొంచెం అలా మగ్గనిచ్చిన తర్వాత ఒక మంచి స్మెల్ మనకి, ఇప్పుడు స్మెల్ చూసి టేస్ట్ చెప్పేస్తారు అన్నట్టు, ఒక మంచి టేస్ట్ ఆఫ్ స్మెల్ రాగానే దానిలో వాటర్ పోసేసుకోవాలి. బికాస్ చికెన్ బాయిల్ అవ్వాలి కదా. సో అయితే వాటర్ పోసేసుకొని దాన్ని మగ్గనిచ్చి వాటర్ క్వాంటిటీ అంతా క్లియర్ అయిన తర్వాత నీట్గా కుక్ అయితే అప్పుడు మనకైతే చికెన్ ఫుల్ టేస్టీగా వస్తుందన్నమాట. సో మీ అందరు కూడా తప్పకుండా టేస్ట్ చేయండి, ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీలోకి చపాతీ అయినా కావచ్చు, వైట్ రైస్ అయినా కావచ్చు, పులావ్ కావచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. యాక్చువల్గా పెరుగులో చికెన్ నంచుకోకూడదు అంటారు, సో పెరుగుని ఇంక్లూడ్ చేయట్లేదు, బట్ ఇట్ టేస్ట్ బెటర్. ఇప్పుడైతే చికెన్ కర్రీ మనకి ఇంకొంచెం సేపట్లో రెడీ అయిపోతుంది అనమాట. ఆ వాటర్ ఇంకిపోయేది ఎలా అంటే ఒక 15 to 10 minutes వరకు మనము దాన్ని మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత మళ్ళీ తీసి కలుపుకొని అలా ఒక 5 minutesకి 15 minutes లాగా మనం బాయిల్ చేసుకోవాలి దాని చికెన్ని. అది కుక్ అయ్యేలోపు మనమైతే అన్నం కడిగి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ చికెన్ రైస్ మొత్తం అంతా ఒకేసారి అయిపోతుంది. సో మనం వేడివేడిగా రైస్ కర్రీ వేసుకొని తింటుంటే బాగా అనిపిస్తుంది. అందులోనూ మనం చేసుకున్న చికెన్ కర్రీ అంటే మనం చేసుకున్నది, పైగా మనం వండుకున్న ఫుడ్ తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరనమాట. సో ట్రై ఇట్. బాయ్.